చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా ఫ్రెష్ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, అలాగే కారానికి తగినంతగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పౌడరు, అలాగే ఇక్కడ చెక్క, లవంగం, ఒక ఇలాచీ యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మరవకుండా. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టేసుకోవాలండి. ఇలా బాగా చికెన్ నానితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది. చూడండి, 1 అవర్ పాటు బాగా నానిన తర్వాత నేను ఇదే ప్యాన్లోనే చికెన్ అనేది ఇలాగా మధ్యలో నుంచి తీసేసుకుంటున్నానండి. రౌండ్గా ఇలా సపరేట్ చేసుకొని మధ్యలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత చికెన్ అనేది ఇందులో బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా చీల్చుకొని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా నీరు అనేది రిలీజ్ అయింది. మళ్ళీ మూత పెట్టేసి నీరు ఇంకిపోయేంత వరకు కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలండి. ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్టార్టర్స్గా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత డెలిషియస్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.